నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురు. నమస్కారం మా చాందిని. బాగున్నారా గురు? బాగున్నానమ్మా. గురుగారు, 2026 న్యూ ఇయర్ వస్తుంది. మరి ఈ ఇయర్ లో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది అంటారు? ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ముందుగా మనం ఈ 2026 కి మన ప్రేక్షకులకి, మన ఫాలోవర్స్ కి అందరికీ కూడా మనము నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్దాం. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మనకి శని వక్రించి మేన రాశిలో ఉంటాడు. ఫిబ్రవరి 13వ తేదీ 2026లో మేష రాశిలోకి వస్తాడు. మళ్ళీ ఆ తర్వాత జూలైలో మళ్ళీ వెనక్కి మేన రాశిలోకి వెళ్ళడం, మళ్ళీ అక్టోబర్లో రావడం, ఇలా ఉంటుందన్నమాట శని ట్రాన్సిట్. ఇక గురుడు వచ్చేసరికి మిథున రాశి నుంచి 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత కర్కాటక రాశిలోకి వస్తాడు. నవంబర్ 25వ తేదీ తర్వాత రాహు కుంభరాశిలో ఉన్నటువంటి రాహు మకరంలోకి, సింహరాశిలో ఉన్నటువంటి రాహువు కర్కాటక రాశిలోకి జరుగుతాయి. ప్రధాన గ్రహాలు ఇవి. అలాగే ఇతర ప్లానెట్స్ని మనం ఆధారంగా చేసుకొని మనం చూసినప్పుడు మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శని వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మేషరాశి వారికి బాగుందని మనం చెప్పాలి. అలాగే వృషభ రాశి వారికి ఫిబ్రవరి తర్వాత ఏలినాటి శని తగులుతుంది, కానీ ఫిబ్రవరి వారికి కూడా ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ రాశి కూడా బాగుంది అని చెప్పాలి. అలాగే మిథున రాశిని మనం తీసుకున్నప్పుడు ఈ మిథున రాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం బాగుండలేదు. జూన్ 2, 2026 సంవత్సరం వరకు ఆ దాటిన తర్వాత గురు బలము అనేటటువంటిది బాగా పెరుగుతుంది, కాబట్టి అప్పటి నుంచి బాగుంటుంది, మీడియంగా ఉంది అని చెప్పాలి. కర్కాటక రాశికి అష్టమ రాహు ఉన్నాడు. ఆ తర్వాత ఆయన సప్తమంలోకి నవంబర్ 25 దాటిన తర్వాత వస్తాడు, కాబట్టి కర్కాటక రాశి వారికి గురువు జన్మంలో ఉన్నాడు, కాబట్టి పెద్దగా బాగాలేదు అని చెప్పాలి. అలాగే సింహరాశి దగ్గరికి వచ్చేసరికి సప్తమంలో ఉన్నటువంటి రాహువు షష్ఠ స్థితిగతులు అవుతాడు నవంబర్ 25 దాటిన తర్వాత. అండ్ అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి మళ్ళీ ఈ యొక్క శని భాగ్యంలోకి ఫిబ్రవరి 13 తర్వాత వస్తాడు, కాబట్టి 2026 సంవత్సరంలో సింహరాశి బాగుందని చెప్పాలి. ఇక కన్యా రాశి వారికి ఎక్స్ట్రాడినరీగా ఉంది. తులారాశి వారి దగ్గరికి వచ్చేసరికి గురువు భాగ్య నుంచి కేంద్ర స్థానంలోకి వచ్చి రాజ్యస్థానంలోకి వచ్చినటువంటి ఈ యొక్క గురుడు మంచి ఫలితాలను ఇస్తాడు. ఇక వృశ్చిక రాశి వారి దగ్గరికి వచ్చేసరికి అర్ధాష్టమ రాహు బాగుపడతాడు నవంబర్ 25, 2026 సంవత్సరం తర్వాత. శని మాత్రం అలాగే ఉంటాడు, కాబట్టి బాగాలేదని చెప్పాలి. అష్టమ గురుడు ఉంటాడు. 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత భాగ్యంలోకి వస్తాడు. ఇకపోతే మనకి ఈ యొక్క ధనుస్సు రాశి ఇప్పుడు ప్రజెంట్ బాగాలేదు. సప్తమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహం ఇంకా బలం పొందాలి, యావరేజ్గా ఉంది అని మనం చెప్పాలి. మకర రాశి దగ్గరకు వచ్చేసరికి బాగుంది. భర్తలకు కావాల్సినటువంటి ట్రాన్స్ఫర్లు, వీళ్ళకి కావాల్సిన ట్రాన్స్ఫర్లు, కోరుకున్న చోటుకు ఉద్యోగాలు ఇవి బాగున్నాయి. కుంభరాశి ఏలినాటి శని జరుగుతుంది. జూన్ 2, 2025 సంవత్సరం దాకా బాగుంటుంది. ఆ తర్వాత నుంచి షష్ఠ స్థితిగతులు అవుతున్నాడు, కాబట్టి మీకు గురుగ్రహం ఈ యొక్క కుంభరాశికి మీడియంగా ఉంది అని చెప్పాలి. మీనరాశికి బాగుంటుంది. ఏలినాటి శని జరుగుతున్నా సరే 2 జూన్ 2026 సంవత్సరం నుంచి బ్రహ్మాండంగా ఉంది, పంచమ స్థితిగతులు అవుతున్నాడు అని చెప్పాలి. గురువు గారు, ఈ 2026లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? వృషభ రాశి వారికి 2026 సంవత్సరంలో అత్యద్భుతంగా ఉండబోతుందమ్మా. కానీ ఒక స్త్రీ వలన ఇబ్బంది ఉంటుంది. ఎప్పుడు వృషభ రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా స్త్రీల చేతిలో మోసపోవడం, మినిమం ఒక్కళ్ళతో అయినా మోసపోతారు. మొన్న ఒక ఫోన్ వచ్చింది నాకు, మనం చెప్పాం ఒక వీడియోలో 50 సంవత్సరాల తర్వాత కామశక్తి తగ్గిపోద్ది అని. అంటే ప్రతి ఆర్గన్ పడిపోద్ది కదా, ఇప్పుడు జుట్టు తెల్లబడిపోద్ది, పళ్ళు ఊడిపోతాయి. అలా అతనికి నిజంగానే అలా జరిగిందంట. గురుగారు, మరి ఏంటి నా పరిస్థితి, ఇంకెందుకురా నువ్వు చక్కగా దైవ ధ్యానంలోకి వెళ్ళంటే అలా ఎలా కుదురుతుంది గురుగారు అంటున్నాడు. అంటే వృషభ రాశి వాళ్ళకి 7.5 సంవత్సరాల పాటు బ్రహ్మాండంగా ఉంటుంది, అయినా సరే తృప్తి ఉండాలి వీళ్ళకి. కానీ స్త్రీ వల్ల మాత్రం మోసపోవడం గ్యారంటీ, అందులో డౌట్ లేదు. ఆదాయాలు అంటే ఆదాయాలు విపరీతంగా పెరుగుతాయి, అప్పులు ఇచ్చేస్తారు వీళ్ళు. ఓకే, వసూలు చేసుకోవడం రాదు. అండ్ స్త్రీల దగ్గరికి వెళ్ళి వసూలు చేయడానికి గట్టిగా మాట్లాడితే వాళ్ళు పోలీస్ కేసులు పెడతారు, అందులో డౌట్ లేదు. అలా ఈ సంవత్సరంలో 2026 సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళు ఫేసింగ్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. బంధుప్రీతి బాగా పెరిగిపోతుంది. అక్కయ్యల్ని, చెల్లాయిల్ని, తల్లిదండ్రుల్ని, వీళ్ళందరినీ, తల్లుల్ని, వీళ్ళందరినీ తెచ్చుకుంటారు.
అండ్ భార్యకి అది ఇష్టం ఉండదు. ఓకే. అందుకని భార్య రోజు ఘర్షణ, ఈ విధంగా మనశ్శాంతి అనేటటువంటిది ఉండదు వృషభ రాశి వాళ్ళకి. అలాగే అంటే గోచార రీత్యా మనం కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాం కాబట్టి కొన్ని లక్షణాలు కలుస్తాయి. వ్యక్తిగత జాతకాలు చూడాలంటే వాళ్ళ పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే అవి డిఫరెంట్ ఉంటాయి అనమాట. అది పూర్తిగా తెలుస్తుంది వాళ్ళకి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది ఇది అని. అలాగే వృషభ రాశి వాళ్ళకి అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా బాగా చదువుతారు. ఎప్పుడు జూన్ 2వ తేదీ 2026 సంవత్సరం వరకు. ఆ తర్వాత చదువు నుంచి డిస్ట్రాక్షన్స్ ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా టీచర్నే లవ్ చేసినటువంటి స్టూడెంట్స్ వృషభ రాశిలో ఉంటారు. పేపర్లో చదువుతుంటాం కదా, మహానుభావులు. అలాగే వాళ్ళు పాపం చాలా మంది వీళ్ళు తెలియక అనమాట, అంటే కామాతురాణం నలజ్జాన భయం అంటే ఈ యొక్క కలియుగములో ఏమవుతుందంటే డిటీరియరేట్ అయిపోతాయి వాల్యూస్. అది స్టార్టింగ్ ఎవరి నుంచి అవుతుంది అంటే వృషభ రాశి నుంచే అవుతుంది. వృషభ రాశి అంటే ఎద్దు, శుక్రుడు అధిపతి. శుక్రుడు అధిపతి అయినప్పుడు ఏంటి, ప్రేమ కావాలి వీళ్ళకి. ప్రేమ 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 అనేది బోల్తా పెడతారు అనమాట. నిజమైన ఇది కామం అని తెలియదు వాళ్ళకి. నిజమైన ప్రేమ కృష్ణ రాధాకృష్ణులకే ఉంటుంది. అలాగే పిల్లలు సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతారు. IVF, డిఫరెంట్ సరోగసీ, ఇలాంటి డిఫరెంట్ మెథడ్స్ వల్ల. అలాగే టీచర్ల యొక్క బ్లెస్సింగ్స్ వీళ్ళకి చాలా అవసరం. గురువు యొక్క బ్లెస్సింగ్స్ చాలా అవసరం వృషభ రాశి వారికి ఎప్పుడు కూడా. వీళ్ళు ఆ యొక్క ఉపాధ్యాయులు చిన్నప్పుడు చెప్పిన మాట ఎవరు వినరు, కానీ ఈ వృషభ రాశి వాళ్ళు ఎక్కువ వినకుండా ఉండడం వల్ల వీళ్ళు కొన్ని ఇబ్బందులు పడతారు. తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు. అదే ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. వీళ్ళ పిల్లలు కూడా వీళ్ళ మాటలు వినరు. కర్మ ఎవరు, వృషభ రాశి. మనం చేసినటువంటి మన కర్మే మన పిల్లల రూపంలో కనబడుతుంది. అందుకే వాడు చెప్పిన మాట ఏంటో, మనం మంచి పని చేస్తే, మంచి కర్మలు చేస్తే మన కర్మ వాడు వింటాడు తల్లిదండ్రుల మాట. మనం చెడ్డ కర్మలు చేస్తున్నాం అనుకో, వాడు వింటాడు చెప్పిన మాట. మన కర్మే కొడుకుగా కూతురుగా పుడతారు. ఇది ఆ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, నాన్ వెజిటేరియన్ ఫుడ్ వీళ్ళు తినకూడదు. రైతులు బ్రహ్మాండంగా పండిస్తారు. చేసేటటువంటి ఉద్యోగాల దగ్గర చిన్న చిన్న స్వల్ప ఇవి రావడానికి, మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ అవడానికి అవకాశాలు ఉంటాయి. యాక్సిడెంట్ కూడా అవడానికి అవకాశాలు ఉంటాయి. వృషభ రాశి వారికి జాగ్రత్తగా ఉండాలా. గురుగారు, వీళ్ళు నాన్ వెజిటేరియన్ తినకుండా ఎలా ఉండగలుగుతారు అంటారు? ఉండాలి ప్రాక్టీస్. కొన్ని రోజులు, ఒక 41 రోజులు ప్రాక్టీస్, ఏదో పూజ పునఃహరణ అవి కనుక తినకుండా తింటే కనుక వీళ్ళకి అదృష్టం తగ్గిపోద్ది. అంటే 100 రూపాయలు వచ్చే చోట 60 రూపాయలు వస్తాయి. అందువల్ల డబ్బు కావాలా, ఇది విలాసాలు కావాలా. ఆ తర్వాత ఈ యొక్క వృషభ రాశి వారికి కొంతమంది పిచ్చోళ్ళు పరిచయం అవడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళు వదలకుండా ఫోన్లు కొడతా ఉంటారు అనమాట. వీళ్ళు బ్లాక్ లిస్ట్ లో పెట్టేసినా కూడా వదలకుండా ఫోన్లు కొడతా ఉంటారు. అమావాస్యకి అటువంటి వాళ్ళు తగలడానికి అవకాశాలు ఉంటాయి. అందరూ కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి అందరికీ కూడా కన్నయ్యలాగా కన్నయ్య అని పిలిచేటటువంటి చక్కగా మాతాజీలు పరిచయం అవుతా ఉంటారు, కన్నయ్యలు. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికి కూడా కోల్డ్ స్టోరేజ్ బిజినెస్లు, చేపల రొయ్యల బిజినెస్లు బాగుంటాయి. తర్వాత వీళ్ళు పబ్స్, రెస్టారెంట్స్కి వెళ్ళేటటువంటి వాళ్ళు కాస్త దేవాలయాలు ఇవి కూడా తిరుగుతారు. తర్వాత లివింగ్ ఇన్ రిలేషన్స్. ఇప్పుడు పెళ్ళై ఉన్నాడు ఒకడు, వాడు పెళ్ళై వాడి సంసారం వాడు చేసుకుంటున్నాడు, పిల్లలు పుట్టారు. ఏమిట్రా డౌట్లు అడగండి రా అంటే, వీడు ఎవరన్నా డౌట్లు అడగండి అని మనల్ని నెంబర్ పెడితే, గురుగారు కోలివింగ్ మీద మీరు చెప్పారు, కోలివింగ్ హాస్టల్ ఎక్కడుందండి ఇక్కడ అని అడుగుతున్నాడు. అందువల్ల ఇలాంటి అన్ని కూడా పోవాలంటే, అరే పెళ్ళయింది కదరా నీకు, పెళ్ళయింది కదా, నీకు పిల్లలు ఉన్నారు కదా, మోక్షం వద్దా ఇంకా నీకు, ఇంక సంసారమేనా అంటే ఏమంటున్నాడు తెలుసా, సంసారం చేస్తే మోక్షం రాదని ఏ గురువు గారు చెప్పారు అంటే, ప్రభుపాదుల వారు చెప్పారు కదరా ఇస్కాన్ గురువు గారు అని అంటే, ప్రభుపాదుల వారికి ఏంటి మోక్షం వస్తుందని చెప్పారుగా, కోలివింగ్కి వెళ్ళినా అంటున్నాడు. నీకే కాదురా ఆయనకు కూడా రాదంటే, అంత పెద్ద మహాగురువుకే రాదా అంటున్నాడు. అంటే వీళ్ళందరికీ కూడా ఏంటంటే కలి ప్రభావం, కలి వల్ల మొత్తం మనుషులు మారిపోతున్నారు, ఇంకా డిటెరిరేట్ అయిపోతున్నారు. ఇది కాపాడుకోవాలి మనం. కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకోవాలి.
ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కొంచెం బెటర్ అయ్యే ఛాన్స్? పరిహారాలు ఏముంటాయమ్మా, దేవాలయాల చుట్టూ తిరగడం, చెట్ల చుట్టూ తిరగడం. హిందూ మతం చాలా ఈజీ, దేవుడు అంటే చాలా ఇది కదా. అందువల్ల రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవాలి. రావి చెట్టుకి 108 సార్లు ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకోవాలి. అలాగే మేడి చెట్టు చుట్టూ తిరుగుతూ ఓం దత్తగురవే నమః, ఓం దత్తాత్రేయాయ నమః అంటూ 108 ప్రదక్షిణాలు గురువారం నాడు చేసుకోవాలి. ఆ తర్వాత శుభ్రంగా గురుదత్త చరిత్ర చదవాలి. తర్వాత చక్కగా ఈ యొక్క పారాయణ చేసుకుంటే ఇంకా మంచిది, గురు చరిత్ర పారాయణం. అలాగే మనకి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ కేతు బాగా ఏడిపిస్తున్నాడు. అస్తమానం సూసైడ్ చేసుకోవాలా అని అనిపిస్తూ ఉంటుంది మనసు. రా దా దా అని సౌండ్లు వినబడతా ఉంటాయి నిద్రపోతున్నప్పుడు. అందువలన కేతువుని శాంతపరచుకోవాలా, కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదవాలా. కేతు కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందమ్మా. ధన్యవాదాలమ్మా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.